మీరు బాగున్నారు కదా? నేను చాలా బాగున్నాను. సో ఈ వీడియో వచ్చి ఏసర్ 29.5 పీసీ మానిటర్ అన్బాక్సింగ్. ఎస్. సో అమెజాన్ నుంచి వచ్చిన బాక్స్ అయితే పెద్దగానే ఉంది, మోయడానికి కూడా కొద్దిగా బరువుగానే ఉంది. బట్ చాలా సేఫ్గా ప్యాక్ చేసి పంపించారు ఈ ధర్మాకోల్తో. సో ఈ బాక్స్ మీద మీరు క్లియర్గా చూడొచ్చు ఆ మానిటర్ యొక్క ఫీచర్స్ ఇవన్నీ సరే. 29.5 ఇంచ్ మోడల్ నెంబర్ XZ306 అండ్ అదర్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. సో ఫైనల్గా డబ్బా పక్కన పడేద్దాం. ఇప్పుడు ఈ కవర్లో ఉన్న మనం మానిటర్ని చూద్దాం. చూశారు కదా, మానిటర్ అయితే లుక్ చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చేసింది మానిటర్. సో 17,000 పెట్టాననే బాధ ఒక్కసారిగా ఎగిరిపోయింది. మానిటర్ లుక్ అయితే చాలా బాగుంది. సో ఇంకా దీన్ని పక్కన పడేద్దాం. ఇది నేను తర్వాత ఫిక్సింగ్ అనేది ఎలాగ అనుకున్నాను. సో ఆ రాడ్ ఉంది కదా, ఈ బూమ్రాంగ్లో ఉన్న దానికి ఆ రాడ్ని ఈ బూమ్రాంగ్లో ఉన్న క్లాంప్లోకి కూర్చోబెట్టి బ్యాక్ సైడ్ ఈ బోల్ట్ ఫిట్ చేసేయాలి, ఈ నట్ ఫిట్ చేయాలి. సో తర్వాత మనకి మానిటర్ వెనక ఈ ఒక సర్కిల్లో ఉంటుందండి. ఇందులో పైన ఒక 2 హోల్స్, కింద ఒక 2 హోల్స్ ఉంటాయి. సో దీనికి ముందు మనం బూమ్రాంగ్కి ఆ పైప్కి ఫిక్స్ చేసాం కదా, దీన్ని తీసుకొచ్చి జాగ్రత్తగా ఆ మానిటర్ బ్యాక్ సైడ్ ఉన్న ఆ హోల్స్లో అయితే కూర్చోబెట్టాలి. ఇప్పుడు చూడండి, ఇదైతే బూమ్రాంగ్ అది కలిపిన లుక్ అయితే విడిగా పార్టీలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి మనం చాలా జాగ్రత్తగా ఆ సర్కిల్లో ఉన్న హోల్స్లో జాగ్రత్తగా కూర్చోబెడితే కనుక ఇక మానిటర్ రెడీ అయిపోద్ది. మనం మానిటర్ నిలబెట్టేయచ్చు. సో ఇలాగ లుక్ ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి. అండ్ ఫ్రంట్ సైడ్ నుంచి ఇది లుక్ అదిరిపోయింది కదా ఫ్రెండ్స్. అండ్ బాక్స్లో ఏముంటాయనంటే ఇలాగ HDMI కేబుల్, DP కేబుల్, యూజర్ మాన్యువల్, గైడ్ ఎలా ఫిట్ చేయాలి ఏంటి అనేది, అడాప్టర్, చిన్న నట్స్, ఇది బోల్ట్స్ ఇవన్నీ ఇచ్చారు. బట్ ఆ తర్వాత అయితే నేను మానిటర్ని ఆన్ చేసేసాను. లైక్ ఇట్స్ AK23. సో చూసారు కదా, డిస్ప్లే కూడా చాలా అంటే చాలా బాగుందండి, క్లారిటీగా ఉంది. అండ్ ఈవెన్ పవర్ ఆన్ చేసే ముందు మనకి సిస్టమ్ మానిటర్ ఆన్ చేయగానే ఇలా ఉంటుంది. అసలు గ్రీన్ కలర్ సూపర్ ఉంది, నాకైతే నచ్చింది. ప్లీజ్